Hi all, this is my first vlog in my YouTube channel AM PM channel. ఇది ఎక్కడ అంటే సరళ మైసమ్మ టెంపుల్ అన్నమాట. ఒక వీకెండ్ మా ఫ్యామిలీ అందరితో కలిసిపోయినాం. ఇది ఎక్కడ ఉందంటే ఇబ్రహీంపట్నం నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ వాళ్ళ లోపలికి. అయితే మేము మా ఫ్యామిలీ లైక్ ఫాదర్ సైడ్ ఫ్యామిలీ అంతా కలిసి పోయినాం. ఒక 4 to 5 కార్స్లా. బట్ వాళ్ళు మిస్ అయిపోయారు, దొరకలేదు మాకు ఎక్కడ. వాళ్ళని వెతుక్కుంటూ పోతున్నాం. అండ్ గూగుల్ మ్యాప్ పెట్టుకోమని కదా, రోడ్ అయితే వరస్ట్ ఉండే. అండ్ ఇక్కడ కార్ ఆపినాం సైడ్కి. ఇక్కడ కోళ్ళు మేకలం కోస్తున్నాం. అండ్ పిల్లగాడిని అబ్జర్వ్ చేయండి, వాడు కోసి లిటరలీ అలసిపోయిండు. ఎన్ని కోళ్ళని కోసి ఉంటాడేమో వాడు పొద్దున్న నుంచి కోసి అండ్ లిటరలీ వాడు ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇట్లా ఒక్కసారి కట్ చేసి అండ్ చేతులతో పీకి పడేస్తున్నాడు పక్కన. అండ్ సీరియస్లీ ఇలాంటివి చూసి ఆ బ్లడ్ అదంతా చూసి నేను చికెన్లో మటన్ తినడమే ఆపేసిన. ఆల్మోస్ట్ ఒక 10-15 years అయిపోతుంది చికెన్ మటన్ తినక. అండ్ అవే కాకుండా అక్కడ మేకలు గొర్రెలను కూడా కోస్తున్నారు. సో యా, దాని తర్వాత మళ్ళీ మేము వెతకడం స్టార్ట్ చేసినాం. మేము వెళ్తుంటే అక్కడ వ్యూ నేచర్ అయితే చాలా బాగుండే, లిటరలీ బాగుండే. నాకు నచ్చింది. లైక్ గ్రీనరీ, మౌంటైన్స్, వాటర్ బాగుండే. ఎట్లనే వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఇందులో ఓలాగాడు వచ్చేసిండు డైరెక్ట్గా. అక్కడ రోడ్ నేరో ఉండే. ఇటు కొంచెం ఇటు సైడ్ స్లోప్ అండ్ అటు సైడ్ స్లోప్. ఇటు అన్నా కూడా పడిపోతాం, వాడు అట్ట అన్నాడు వాడబడిపోతాం. బట్ బేసిక్ కామన్ సెన్స్ లేదు. అట్లీస్ట్ వాడు అక్కడే ఆగుంటే మేము వెళ్ళినాకనే వాడు వెళ్తుండే. వాడు అట్లనే వచ్చేసిండు. ఇంకా సర్లే అని చెప్పి మా కజిన్ ఏం చేసిండు, మెల్లిగా ట్రై చేసి అట్లనే ఇంకా తీసేసిండు అనమాట. కొంచెం అయితే అట్లా పడిపోతుండే. లిటరలీ మేము సీట్స్ పట్టుకొని కూర్చున్నాం అక్కడ. కానీ మా కజిన్ అయితే కేర్ఫుల్గా తీసిండు దాన్ని. తీసి ఇంకా మేము స్టార్ట్ చేసినాం మా వాళ్ళని వెతకడం వల్ల. యాక్చువల్లీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ ఉండదు, అసలు సిగ్నల్సే ఉండవు కాల్ చేద్దామంటే. సో ఇట్లనే మేము వెతుక్కుంటూ వెళ్తే ఒక డెడ్ ఎండ్ వచ్చేసింది అనమాట. సో డెడ్ ఎండ్ వచ్చింది. డెడ్ ఎండ్ దగ్గర ఒక్క ఇట్లా 1-2 points వచ్చినాయి అనమాట సిగ్నల్. వస్తే ఇంకా అప్పుడు మా వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలుసుకొని ఇంకా అప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. కాకపోతే అక్కడ నేచర్ అయితే చాలా బాగుంది, వ్యూ బాగుండే. అండ్ బేసికలీ ఏంటంటే మనం హైదరాబాద్లో ఉండి ఇక్కడ పొల్యూషన్, 9 to 5 జాబ్ ఇవన్నీ చూసి ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో ప్లేస్ అయితే బాగుండే, నాకైతే నచ్చింది, పీస్ఫుల్ ఉండే. అంటే చాలామంది చెప్పారు లొకేషన్ బాగుంటుంది, లైక్ నేచర్ కూడా బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు. బట్ నేను ఎప్పుడు పోలే. కాకపోతే ఆ రోజు ఇక నాకు డే ఆఫ్ దొరికినుండే. ఇంకా సర్లే ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారు కదా, అందరినీ కలిసినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా పోయినా. కానీ రియలీ ఐ లవ్ ద ప్లేస్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత మా పేరెంట్స్ ఎక్కడున్నారు, నా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని తెలిసింది. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి వి స్టార్టెడ్ అనమాట. ఇక్కడ అన్ని కొండలు ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఇట్ విల్ డెఫినెట్లీ డెవలప్ అనమాట. ఫేమస్ గార్డెన్ కూడా విన్నా, చాలామంది చెప్పారు. అండ్ ఇది వచ్చేసి మా లొకేషన్ దగ్గర. అక్కడ మొత్తం ఇక్కడ నీట్గా ఉండే, చాలా ప్లేసెస్ చాలా నీట్గా ఉండే. అండ్ చాలా కార్స్, చాలామంది వచ్చారు. సండే బేసికల్ క్రౌడ్ తక్కువ ఉంది ఆ రోజు. సండే అయినా కొంచెం తక్కువ ఉండే, నాకైతే తక్కువ అనిపించింది. బట్ ఓకే, నాట్ మరీ అంత తక్కువ కాదు, కానీ బాగుండే. సో ఇదండి, అక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా రేకులు వేసి 4 pillars పైన ఇట్లా మొత్తం అవేంటి షాదీఖానా పెళ్ళిళ్ళలా కట్టుకుంటారు కదా, టెంట్లు అట్లా కట్టి పెట్టనమాట. ఒక షెడ్ 1000 to 1500 to 2000 రేంజ్లో ఉన్నాయన్నమాట. సో ఇదండి మా ఫ్యామిలీ, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇట్లా కూర్చున్నారు. సో ఇక్కడ నాకు పోగా ఏం కనిపించిందంటే అక్కడ వ్యూ, ఆ వాటర్ కనిపించగానే ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళిపోయినా. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళు కలుసుకొని ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సో నేను ఇక్కడ వ్యూ కనిపించేసరికి నాకు లిటరల్లీ చాలా నచ్చింది. వాటర్, ఆ వెనకాల కొండలు, అండ్ అక్కడే మాకు షెల్టర్ దొరికింది. ఇట్స్ రియల్లీ ఆసమ్. నాకైతే లిటరల్లీ నచ్చింది, చాలా బాగుండే. ఇఫ్ ఇన్ కేస్ యూ గైస్ గో దేర్, గెట్ అ షెల్టర్ నియర్ దిస్ ఏరియా. లైక్ ఈ వాటర్, ఈ కొండల దగ్గర షెల్టర్ వచ్చేటట్టు చూసుకోండి, బికాజ్ యూల్ ఎంజాయ్ ద nature there. And lot of photos, lot of videos you can make there. So like a view wise ga meeku photos ki videos ki baaguntadani నాకు అనిపించింది. అండ్ వాటర్లోకి వెళ్ళే స్పేస్ కూడా ఉండే, లైక్ దారి కూడా ఉండే. బట్ మేము పోలే, బికాజ్ ఎక్స్ట్రా ఇల్లు ఉంటుంది మాకు తెలియదు కాబట్టి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ ఏం తీసుకోలేదు కాబట్టి మేము వాటర్లోకి దిగలే. బట్ జస్ట్ ఆ వీడియోస్, ఫొటోస్ అవి అయితే దిగినాం. దాని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళినాం. ఇది వచ్చేసి పాత టెంపుల్ అనమాట. ఇది కింద, కొత్త టెంపుల్ పైన, ఇది వచ్చేసి కింద అనమాట. సో మేము వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేసుకున్నాం. అక్కడ గుడి చుట్టూ తిరగడం,
అక్కడ చాలామంది బోనాలు పెట్టుకుంటున్నారు, శిఖాలు ఊగుతున్నారు, కోళ్ళు మేకలను కోస్తున్నారు. సో ఇక్కడ మీరు దేవుణ్ణి చూడొచ్చు, సరళమైసమ్మ తల్లి అంటారు. సో దిస్ ఇస్ ద స్టాచ్యూ దేర్. అండ్ దాని తర్వాత లైక్ వాళ్ళకి శిఖాలు ఊగుతున్నారు అనమాట. సో బయటకు వచ్చి నేను వాళ్ళని వీడియో తీసుకున్నా. దాని తర్వాత ఏం చేసినామంటే మేము పైకి వెళ్ళినాం, కొత్త టెంపుల్కి కూడా వెళ్ళాం అనమాట. ఇది వచ్చేసి కొత్త టెంపుల్కి దారి. సో దే ఆర్ లైక్ 50 to 60 స్టెప్స్. ఆ స్టెప్స్ అన్ని ఎక్కేసి మేము పైకి వెళ్ళాం. వెళ్తుంటే దారిలో మధ్యలో ఇట్లా కోతులు, లిటరలీ దే వర్ వెరీ క్యూట్. ఐ మీన్ లైక్ ఫుడ్ కోసం వెతుకుతున్నాయి, బట్ ఎవరి మీదకి వచ్చి ఇలా కోడాలు కొరకడాలు ఇలాంటివి ఏది చేయలేదు. దే వర్ లైక్ వెరీ కామ్ అండ్ వెరీ క్యూట్ అండ్ ప్లేయింగ్ అరౌండ్. చాలా బాగుండే, లిటరలీ చాలా బాగుండే. అండ్ ఇదండి మా ఫ్యామిలీ, వాళ్ళందరూ స్టెప్స్ ఎక్కుతాం. లైక్ మా అత్తలు, మా బాబాయిలు, మా పిన్నిలు, మా పెద్దనాన్నలు, మా పెద్దమ్మలు, అన్నలు, బావలు, బామ్మరుదులు అందరూ. లైక్ ఓన్లీ మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ కలిపితే ఒక 50 to 60 మెంబర్స్ ఉంటామన్నమాట. సో మాకు వేరే లైక్ ఫంక్షన్స్ అయితే వేరే వాళ్ళు పిలవాల్సిన అవసరం. ఇంకా అందరం కలిసి పోయినాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. బాగుండే, నీట్గా ఉండే, తక్కువ ఉండే జనాలు ఆ రోజు సండే కాబట్టి అంత స్పెషల్ ఒకేషన్స్ ఏం లేవు. సో కొంచెం తక్కువ అనిపించింది నాకు, బట్ గుడి అయితే నీట్గా ఉండే, బాగుండే. అండ్ దాంతో మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే బేసికలీ కెమెరాస్ ఫొటోస్ తీయడం అలౌడ్ లేదంట. అయినా కూడా మా ముఖం కదా, బికాజ్ వీ విల్ డూ ఇట్, అంతే తీస్తాం, అంటే తీయాలి అంతే కాబట్టి తీస్తాం. సో వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మంకీస్ ఉన్నాయి అక్కడ. మంకీస్ ఎవ్రీవేర్. క్యూట్, బట్ దే ఆర్ నాట్ వెరీ అగ్రెసివ్ అండ్ ఆల్. కోపంగా అట్లా ఏం లేవు, కానీ క్యూట్ ఉండే. కొత్త టెంపుల్ కదా, అందుకే కొంచెం లుక్ కూడా కొత్తగా ఉంది. హే అగైన్ క్యూట్ మంకీ. సో యా, ఒక 3 ప్రదక్షిణలు చేయాలంటారు కాబట్టి ఆ 3 ప్రదక్షిణలు చేసుకొని మేము వెళ్ళినాం అనమాట. గుడి దగ్గరికి వెళ్తే లిటరలీ ఆ ఫొటోస్ వీడియోస్ పంతులు అయితే లిటరలీ నన్నే చూస్తున్నారు. అయినా కూడా ఆపలే అనమాట, నేను అంటే ఆపం కదా. దాని తర్వాత వెళ్ళిన తర్వాత సో ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు కూడా మా ఫ్యామిలీయే, మా అత్తమామ, మమ్మీ, మా చెల్లి, మా మరదలు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి వీడు వచ్చేసి మా మరదలు కొడుకు. సో లోపలికి వెళ్ళిన తర్వాత లిటరలీ పంతులు అయితే మమ్మల్ని అర్చిండు, బట్ స్టిల్ ఐ సమ్హౌ మేనేజ్ టు టేక్ ద వీడియో ఆఫ్ గాడ్. ఇది దేవత. అండ్ దిస్ మంకీ ఈజ్ వెరీ క్యూట్. అండ్ దాని తర్వాత మేము మా షెల్టర్కి వెళ్ళిపోయినాం. అండ్ ఇది వచ్చేసి వంట, అక్కడ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద వంట అయిపోయింది. సో మేము అక్కడ వంట వాళ్ళని హైర్ చేసుకున్నాం ఒక ఇద్దరిని. అండ్ ఇది వచ్చేసి బగారా రైస్ ఫర్ అరౌండ్ 30 to 40 పీపుల్ ఇది. అండ్ దాని తర్వాత ఇంకా అవుతున్నాయి వంటలు, ఇంకా కంప్లీట్ అవ్వలే. అండ్ ఇది వచ్చేసి సాంబార్, సోరకాయలు, మునక్కాయలు వేసి చాలా బాగా చేసిండు, బాగుండే. అండ్ ఇంకా ఉడుకుతున్న మటన్, అంటే మేకను కోసినాం కదా, సో ఆ మటన్ ఉడికిస్తున్నాడు, ఇంకా అవుతుంది అది. లాస్ట్కి మటనే అవుతుంది, ఇంకా అవ్వలేదు. అండ్ అప్పుడే లిటరలీ అప్పుడే ఆఫ్ చేసిండు చికెన్ ఫ్రై. సో ఇది స్టఫ్ అనమాట. మాకు మందులో ఐ మీన్ లైక్ మా పేరెంట్స్ కాదు, మా మేల్ గ్యాంగ్కి అది స్టఫ్. ఇంకా మా డాడీ ఆ వైట్ అండ్ వైట్, ఎప్పుడు ఆ వైట్ షర్ట్లు వేసుకుంటాడు మా డాడీ. ఇది ఒక లేడీస్ గ్యాంగ్, ఇదో మా సైడ్ అనమాట, మా సెగ్రిగేటెడ్ ఏరియా లేడీస్ది. అక్కడ కూర్చొని అందరం మూలుగ బొక్కలు ముక్క అన్నీ స్టార్ట్ చేసి కుమ్ముతున్నారు లిటరలీ. ఇంకేం చేస్తాం కదా, 4 అయిపోయింది, 4-5 అయిపోయింది అప్పటికే తినేసరికి. ఇంకెంతసేపు వెయిట్ చేస్తాం, అప్పటికే ఫుల్ ఆకలి, పొద్దున్న నుంచి ఏం తినలేదు. వీళ్ళేమో ఆల్రెడీ లేట్ చేసేసారు. సో ఇంకా తినడం స్టార్ట్ చేసినాం. బాగుండే వంటలు, యా రియలీ వెరీ నైస్, చాలా బాగా కుక్ చేసారు. నాకు తెలిసి దే హ్యావ్ టేకెన్ అరౌండ్ 2500 to 3000 ఏమో ఛార్జ్ చేసారు. ఒక పర్సన్ వచ్చిండు, ఆయనతో పాటు ఒక చిన్న పిల్లగాడు వచ్చిండు అనమాట సపోర్ట్ చేయడానికి. వాళ్ళిద్దరు కలిసి వంటలు చేసారు. ఐ మీన్ అన్ని వంటలు వాళ్ళిద్దరే చేసారు. చాలా బాగుండే, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుండే, చాలా నీట్గా చేసారు.
అండ్ ఇది వచ్చేసి మా అన్నలు, మా బాబాయిలు, మా పెద్దనాన్నలు కలిసి వేసిన సిట్టింగ్ అనమాట. వీళ్ళకి తాగడం ఉంటే చాలు, అది రాత్రి 1 అవుతుందా 2 అవుతుందా అవసరమే లేదు, తాగుతూనే ఉంటారు. ఎక్కడ కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట మా వాళ్ళకి. అది మెయిన్ మోటివ్, అదే ఎంతసేపు కూర్చున్నాం, ఎంత తాగినాం, ఇది మోటివ్ అనమాట. బట్ మేము మాత్రం ఇంకా మా లేడీస్ ఏం చేస్తాం, ఇక వాళ్ళు దాక్కుంటూ కూర్చున్నారు కాబట్టి మేము ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30-6 అయిపోయింది. సో వ్యూ అయితే అదిరిపోయింది, లిటరల్లీ సన్సెట్ అవుతుంది కదా, చాలా బాగుండే, లిటరల్లీ చాలా బాగుండే. సో ఇంకా మేము అందరం లైక్ మా కజిన్స్ అందరం కలిసి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, ఇవన్నీ ఫినిష్ చేసుకుందామని అట్లా వెళ్ళి తిరిగి అట్లా వచ్చేసామంట. బొమ్మలు కొనుక్కోవాలి కదా పిల్లలకి. సో ఇదేంటంటే మా బాయ్స్, మా మెన్ స్టాక్ తీసుకొని పెట్టుకున్నారన్నమాట. ఎందుకంటే మళ్ళీ రాత్రి 2-3 అయితే దొరకదు కదా, కకృతి ముందే తీసుకొని పెట్టుకున్నారనమాట. ఎప్పుడైనా ఏ టైంలో తాగొచ్చు అని చెప్పేసి. సో ఇట్లానే ఇంకా అయిపోయిందని చెప్పేసి నేను మా తమ్ముడితో కలిసి బైక్ మీద ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్తున్నక్కడ థండర్ స్టార్మ్స్ మొత్తం దూరంగా చాలా బాగుండే, క్యూట్ ఉండే, లైక్ దూరంగా అట్లా ఉరుముతుంటే వీడియోస్ తీసుకున్నా. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. లిటరల్లీ ఐ ఎంజాయ్డ్ ద డే. ప్లేస్ ఇస్ వెరీ నీట్, వెరీ కూల్ అండ్ అమేజింగ్ వ్యూ. నేచర్ కూడా చాలా బాగుండే అండ్ యూ మస్ట్ గో అండ్ విజిట్. Please like, share and subscribe to our channel. Thank you.